ఉప్పు, కారం, మసాలా పొడి వేసాం, సాల్ట్ వేసాం. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం. కొంచెం వేస్తున్నాం, ఎందుకంటే మరీ బయటకు మళ్ళీ వేగైతే అయితే మళ్ళీ బాగోదు కాబట్టి అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్లు అంత ఎక్కువ అవసరం, ఎందుకంటే ముక్కకి కొంచెం లైట్గా పడటానికి కాబట్టి. చూసారుగా, కోటింగ్ నూనెలో అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నా కార్న్ఫ్లోర్ ముక్క విడిపోతుంది, పిండికి పిండి, ముక్కకు ముక్క. ఇలా ఉంటే ముక్కకు పట్టి బాగుంటుంది. ఒక పావు గంట ఇలా పక్కన పెట్టేసుకొని ఈలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చికెన్ వైట్ రైస్కి చికెన్ ఇలా వేయించుకోవాలి మనం. కొంతసేపు కదిలేకుండా అలా ఉంటే విడిపోకుండా ఉంటుంది. కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం తీసి కలపాలన్నమాట, లేదంటే ముక్కకు ముక్క, పిండికి పిండి ఊడిపోతుంది. చూడండి, ఇంటి దగ్గర మనం ఎలా చేసుకుంటున్నాం సింపుల్గా. చూడండి, సన్నసెగన వేగాలన్నమాట చికెను. అలా వేగితేనే లోపల వరకు ముక్క వేగి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. చూడండి చూడండి ఎట్లా ఎర్రగా వేగినాయో. అంటే ఫోన్లో కొంచెం తెల్లపరగానే కనిపిస్తుంది, లైట్లు దొరికి. అది చూడండి, ఇంకొంచెం సేపు ఉంచుతాను. చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ వేయించడం అయిపోవచ్చింది. ఇప్పుడు మనం రైస్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ మొత్తం వేగిపోయింది. నేను తీసేసుకున్నాం. చూడండి, ఎగ్ కూడా ఇలా గిల్ల కొట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, చిన్న చిన్నగా అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. నూనె కాగిందని చూసుకొని చూసారుగా అలా వచ్చిందని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. మీకు నేను చెప్పవసరం లేదనుకోండి, మరి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు అయితే మనకు రైస్లో కనపడతాయి. కొంచెం అలా వేగింది కదా, దాన్ని ఇలా పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇవి తొందరగా వేగుతాయని నేను ఇలా తీసాను అనమాట. ఎగ్ అలా వెల్లుల్లిపాయలు చూసారా, వెల్లుల్లిపాయ ఇలా వేగితేనే
రైస్లోకి బాగుంటుంది. అలాగే ఇప్పుడు జీడిపప్పు 4 వేస్తున్నాం. ముందు వేస్తే అవి మాడిపోతాయి. కొంచెం వేస్తున్నాం వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్, పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. కోడిగుడ్డు వేసి ఒక్కరో వేగనిచ్చి చికెన్ ముక్కలు వాటికి కూడా కొంచెం మసాలా పట్టేసి అలా వేపుకున్నాము. కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. కొత్తిమీర లాస్ట్లో మళ్ళీ చల్లుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు ఈ రైస్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట మొత్తం ఒకసారి. సాల్టు చూసారు, కారం కూడా వేసాను, సాల్ట్ వేసాను. కలపాలి. అన్నంలో ఇవన్నీ కలిసి ఏగితేనే, అన్నం బాగా ఏగితేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఎలా ఏగిందో ముక్కలు కూడా చూడండి కలర్ఫుల్గా. మనం సాసు అవి వేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నాం కదా. బయట చేసుకుని ఎట్లా తిన్నప్పుడు మనకు అవన్నీ వేయటం వల్ల గొంతంతా నొప్పి చేసి వేడి చేసి అలా ఉంటుంది. ఇప్పుడైతే మనం తిన్నా ఏం కాదు. అందరూ ఇలా ట్రై చేయండి. కొంచెం కొత్తిమీర చల్లి దీన్ని చేసుకోవటమే.